ముందు ఎలక్ట్రిక్ వాహనాలు అన్నది నరేంద్ర మోడీ చెప్తున్నారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకి పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి విపరీతమైన ధర ఉంది. దాని మీద రవాణా ట్యాక్సు తెలంగాణలో లేదు. ఇదే అడిషనల్గా దాని మీద వేసే వాహన పన్ను దాదాపు 3-4 లక్షల రూపాయల పన్ను ఉంటుంది. అది తగ్గిస్తే ఒకటి కొంటారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నటువంటిది అతి పరిమితంగా ఉన్నాయి. అతి పరిమితం. ఆ షాపోడి దగ్గరికన్నా వెళ్ళి చేయించుకోవాలి, లేదా ఇంటి దగ్గరైనా పెట్టుకోవాలి. దారిలో చూస్తే వెరీ రేర్. అవి కూడా 6 గంటల ఛార్జింగ్లు, 4 గంటల ఛార్జింగ్లు, తక్కువలో అయ్యేది లేదు. పెట్రోల్ డీజిల్ ఈ బంక్ దగ్గర కాకపోతే ఇంకో బంక్ దగ్గర పోయించుకోవచ్చు అనుకుంటాం. ఇవేమో హైబ్రిడ్ కాదు, ఉట్టి ఎలక్ట్రిక్కే. అవి సమస్య సృష్టిస్తున్నాయి. ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు వస్తుందంటారు కంపెనీ వాడు. ఆన్ చేస్తే 400కి పడిపోతుంది, ఏసీ వేస్తే 300కి పడిపోతుంది, రన్నింగ్లోకి వచ్చాక 200కి పడిపోతుంది. అట్లున్నాయి బడా కంపెనీలు అయినా సరే. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మంత్రులు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో క్యాబినెట్ నడుస్తున్నాయి. వాళ్ళు బెజవాడ నుంచి ఇక్కడికే కదా, వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు వాడచ్చు కదా. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ అక్కడక్కడే కదా, వాళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలు వాడచ్చు కదా. అప్పుడు ఆ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఛార్జింగ్కి ఎట్లాంటి తలనొప్పులు వస్తాయి వీళ్ళకి తెలుస్తాయి. బస్సుల్లో ఎలక్ట్రిక్ బస్సులో ఛార్జీ తక్కువని ఎక్కితే నరకం, 10 గంటలు పడుతుంది హైదరాబాద్ పోవడానికి. దారిలో ఛార్జింగ్కి అంత తప్పంగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి అసలు సమస్య పరిష్కరించకుండా ప్రజల సమస్య తెలియాలంటే మంత్రులు ఫస్ట్ అవి వాడి చూసి ప్రజలకు వివరించడం, చూపించడం బెటర్.